రోడ్లెండిపోయి దుమ్ముతో నిండిన ఒక చిన్న పట్నంలో ఒక చిన్న పిల్లవాడు అరిగిపోయిన చెప్పులతో నిశ్శబ్దంగా నడిచాడు. ప్రతి అడుగు కష్టాల కథని చెప్తుంది. అతను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని ఒక షూ దుకాణం దగ్గర ఆగాడు. ఆ గాజు వెనుక అతను కలలో చూసిన షూలున్నాయి. ఒక దయగల వ్యక్తి ఆ అబ్బాయిని చూసి నవ్వి పెద్దగా మాట్లాడకుండా అతనికి కొత్త బూట్లు కొనిచ్చాడు. ఆ బాలుడు బూట్లు చూసి ఆశ్చర్యపోయాడు. కొత్త బూట్లు వేసుకుని ఆ బాలుడు తన నడకలో నమ్మకంతో ప్రపంచం మారిపోయినట్లుగా నడిచాడు. బూట వల్ల కాదు, ఎవరో అతన్ని చూశారు కాబట్టి. ఆ రోజు తర్వాత తనకన్నా చిన్నవాడైన ఒక బాలుడు మట్టిలో చెప్పులు లేకుండా చలిగా ఒంటరిగా కూర్చుని ఉండడం చూశాడు. ఎలాంటి సంకోచం లేకుండా అతను తన పాత చెప్పులు ఇచ్చాడు. ఎందుకంటే అతను అర్థం చేసుకున్నాడు ఎవరో అతనికి కూడా అలాగే ఇచ్చారని. ఇద్దరు అబ్బాయిలు వెళ్ళిపోయాడు. ఒకరు కొత్త బూట్లతో, మరొకరు పాత బూట్లతో. కానీ ఇద్దరూ తేలికగా నడిచారు. ఎందుకంటే నిజమైన అందం మీరు ధరించేది కాదు, మీరు పంచుకునేది. Don't forget to like, share and subscribe. Thank you for watching.